ఇది ఎన్ని పొలాల్లో ఉందన్న? ఇది 6 పొలాల్లోకి వచ్చింది. 6 పొలాల్లో బేటలు వేస్తున్నారా? సైజ్ ఎంత ఉండిద్ది అన్న? సైజ్ 62 ఉంటుంది. ఇంకా దీని గురించి ఏమైనా చెప్పగలరా? ఇది ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం మందంగా ఉంటుందమ్మా. పచ్చిపాడు అంజీ అన్న దగ్గర నుంచి తోలుకొచ్చింది. కనుకడ ఏంటంటే కొంచెం మందంగా పోతుంది, ఉపయోగపడితే తోలుకెళ్ళి కిరణాలంటే తోలుకొచ్చాము. అంతకుముందు లెఫ్ట్ వాళ్ళు తోలేవాళ్ళు అంట, మేము రైట్ సైడ్ వేసి దాకా వస్తున్నాము. ఎక్కడ తీసుకున్నారన్న? ఇది అగ్రహారం కోటి దగ్గర తీసుకొచ్చామండి. తోటపాలెం సాయి గారి కానీ కొన్నాడంట. కొంటే అగ్రహారం కోటి దగ్గర నుంచి మన్నాయిలండి, అక్కడ నుంచి తీసుకొచ్చాం. దీన్ని జాద్దాన్ని తెచ్చాం. అది 6 పొలాల్లో ఉంటే ఏరియా వాళ్ళకన్నా ఇది 4 పొలాల్లోకి వచ్చి ఉంది, బాగుందని చెప్పి కొంచెం ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా ఉందన్న బేటల్లో? చాలా బాగుందండి. రైట్ లెఫ్ట్ 2 పక్కల తోలిద్ది. 2 సైడ్లు తోలేదు? 2 సైడ్లు తోలుతుంది. ప్రస్తుతానికి ఎక్కడా దిగలేదు. 4 పొలాల్లో దిద్దుతామన్న ఆలోచనతో కొంచెం జాగ్రత్త చేస్తాం. ఎవరన్నా అడిగితే ఇస్తారా అన్న, లేకుంటే ఉంచుతారా షెడ్ దగ్గర? అంటే ఇస్తామన్నా, బయటికి ఇవ్వడానికి మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాము. కొంచెం బాగుండా దాన్ని బట్టి బాగుండా ఎద్దుని గట్టి 10 రోజులు గట్టిగా మేపి కొంచెం బేటాలు వేసి బయటికి పంపిస్తాము. 2 సైడ్లు తోలిద్దా అన్న? 2 సైడ్లు తోలుతాము. రైట్ లెఫ్ట్ 2 పక్కలు తోలుతాం. అన్న గిత్త సైజ్ ఎంత ఉండిద్ది అన్న? సైజు 62 ఉంటుందమ్మా. 62. ఇంకా దీని గురించి ఏమైనా చెప్పొచ్చు అన్న? చెప్పచ్చు అమ్మ. 2 పక్కల బాగా నీట్గా దోలుతాయి. ఒక పక్క అనేది కాకుండా 2 పక్కల అలవాటు చేసినా చాలా నీట్గా ఉంటుంది. మనిషితో పని ఉంటుంది. బేటాలు ప్రస్తుతానికి 7 గంటలు రాయి దోలుతున్నాము. 7 గంటల తుంచుతో బాగా దోలుతుంది. ఎలా ఉండిద్ది అన్న? మనసు పొడిసిద్దా? అసలు పొడవటం కానీ అట్లాంటివి కానీ ఏమి ఉండదు. ఎక్కడ తీసుకున్నారు అన్న? ఇది ఆంజనేయుల అన్నగారు. దీని చెప్పి అది మన ఆర్కే గారి దగ్గర ఈ మధ్యన తీసుకొచ్చాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఆర్కే గారి దగ్గర. ఆర్కే బుల్స్ దగ్గరికి వచ్చిందా? ఓకే. ఇది మన రామకృష్ణ గారు అన్నమాట. ఆర్కే బుల్స్ అండి. రామకృష్ణ గారి దగ్గర నుంచి ఆంజనేయులు అన్న అక్కడికి వెళ్ళి ఇక్కడికి దాన్ని జబ్ చేయడానికి పంపించాడు అనమాట. ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఇది అంతకుముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తోలేది, దీన్ని రైట్ వేసామన్నమాట. బేటాల్లో ఎలా ఉందన్న? బేటాల్లో బాగుంది. ఓకే అన్న. దూడ ఎన్ని నెలలు అన్న? దూడ 10 నెలలు దాటింది. 10 నెలలు దాటింది. సైజ్ ఎంత ఉంటుంది అన్న? సైజ్ వచ్చేసి 56 అంగుళాలు. 56. మంచి సైజ్ దూడ అన్న. దీనికి బేటాలు ఏమైనా ఉన్నాయా అన్న ప్రస్తుతానికి? ఇంకేం కట్టలేదు. ఏదైనా దూడ దొరికితే చూసి కలుపుదామని. మంచి దూడ దొరికితే కలుపుతారా? అలాగే అన్న, థ్యాంక్ యూ.